స్మెల్ కూడా బాగా వస్తుంది. మటన్ దమ్ దమ్ దమ్. వచ్చింది వచ్చింది నిజంగా వచ్చింది నిజంగా. ఇప్పుడు నన్ను రెస్టారెంట్ గట్ట పెట్టమని చెప్పకండి, నాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఏంటి గెటప్ సెటప్ అన్ని మారిపోయినాయి అనుకుంటున్నారా? ఎస్, ఎందుకంటే ఈరోజు మనం తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకి పరిచయం అవసరం లేని పేరు, అదే రాయుడు గారి మిలిటరీ హోటల్. ఈరోజు ఆ రెస్టారెంట్లో ఏదైతే వాళ్ళు టాప్ ఐటమ్ ఏదో పదం వాడతారు, స్టార్ ఐటమ్, ఎస్ స్టార్ ఐటమ్ అయిన మటన్ బిర్యానీ రెసిపీ చేయబోతున్నాం. అంటే నువ్వు చేసింది అక్కడిది ఒకటి అయిపోతారా మాయా అని మీకు డౌట్ రావచ్చు. ఇంచుమించు అవుద్ది, సేమ్ డిటోర్ వస్తుంది అని అయితే అన్నాం. ఎందుకంటే ఆయన రీసెంట్గా అది ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి వీడియోలు పెట్టారు. సో ఆ వీడియోలు అన్నీ చూసి, అంటే కొలతలు చెప్పలేదన్నమాట, నాకున్న కొంచెం అవగాహనతో తెలిసిన వాళ్ళని, వంటల మేస్త్రుల్ని, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట దీనికి ఎంత వాడు అని చెప్పేసి. అవన్నీ వాడి ఆల్రెడీ మసాలాలు ప్రిపేర్ చేశాను. మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం చాలామంది జనం మాయా 100 మంది సబ్స్క్రైబర్లను కలిస్తే నేను కనీసం 20 మంది రాయుడు గారి మిలిటరీ హోటల్లో తిన్నావు కదా మాయా నిజంగా టేస్ట్ బాగుందని అడుగుతారు. బాగుంది టేస్ట్ అయితే, మటన్ బిర్యానీ అయితే నిజంగా బాగుంది. మిగిలిన ఐటమ్స్ గురించి అయితే నేను మాట్లాడను, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండొచ్చు. ఇది మాత్రం చేస్తారు కాబట్టి అత్త మాటలు ఇదైతే చెప్పగలను, సూపర్ ఉంటుంది. దీనికోసం అయితే అటు వెళ్ళి తినచ్చు. ఆల్రెడీ మసాలాలు కలిపేసి ఇంకేంటారు నువ్వు చూపించేసిన డౌట్ రావచ్చు. ముందు ఇంటర్ ఇద్దామని చెప్పేసి మసాలాలు ముందు పెట్టుకుని, స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఇంటర్ వేస్తున్నాను, దీని తర్వాత ప్రాసెస్ చూపిస్తా, కొలతలతో సహా చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్లో అంతేసే ఇంతేసే అని కాకుండా టేస్ట్ అయితే మాత్రం సూపర్ వస్తుంది. మీకు చివరి వరకు చూస్తే తెలుస్తుంది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసి అవసరమా రే ఫీల్ కోసం రా, వాళ్ళు కూడా ఆయన కూడా క్యాప్ పెట్టి గ్లౌజులు పెట్టి చేస్తారు కదా, ఆ ఫీల్ కోసం పెట్టా. యాప్రాన్ కూడా వేసాడు, అవి కూడా అది లేదుగా ఇప్పుడు ఇక్కడ. ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ముందు ఐటమ్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ యాలక్కాయలు 4 గ్రాములు, 4 నుంచి 5 గ్రాములు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లవంగాలు, ఇవి కూడా అంతే 4 నుంచి 5 గ్రాములు, 1 గ్రాము అటు ఇటు అవ్వచ్చు. నెక్స్ట్ ఒక 6 పలావాకులు, ఇది వచ్చేసరికి 10 గ్రాములు దాల్చిన చెక్క, ఇది వచ్చేసరికి 4 అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వచ్చేసరికి ఒక 10, నెక్స్ట్ 2 బడి ఇలాచి, నెక్స్ట్ వచ్చేసరికి జాపత్రి. ఈ జాపత్రి కూడా ఎక్కువ వేసుకోకండి, సరిపోద్ది. ఇది ఈ 2 పువ్వులు వాసన కొంతమందికి నచ్చదు, కొంతమందికి ఇష్టం. నెక్స్ట్ వచ్చేసరికి సాజీరా. తర్వాత స్టార్ ఐటమ్ అంటాడు కదా ఆయన, అయ్యే చిన్న ఉల్లిపాయలు. మరీ చిన్నగా ఉన్నాయి ఈ ఉల్లిపాయలు అయితే, కొన్ని మనకి ఎంత కావాలితే అంత, ఎన్ని ఉల్లిపాయలు ఉన్నా తప్పలేదు. ఇది వచ్చేసరికి 10 పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఇలా సన్న కట్ చేసుకున్నాం అనమాట. పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఫస్ట్ మ్యారినేట్ చేసేసుకుందాం మసాలాలు. మటన్ లో వాళ్ళైతే ఒక రోజు ముందే అంటారు కానీ మనకు అంత టైం లేదు. 4 గంటలు మనం నానబెట్టుకుందాం మసాలాల్లో. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఫస్ట్ అయితే సాజీరా వేసుకుందాం. ఇది 1 టేబుల్ స్పూన్ సాజీరా అనమాట. తర్వాత ఇప్పుడు ఇవన్నీ మసాలాలు ఏవైతే ఉన్నాయో సగమే వేద్దాం ఇందులో, మొత్తం అన్నీ వేసుకోమన్నమాట మ్యారినేషన్కి. సగం యాలక్కాయలు, సగం లవంగాలు, సగం దాల్చిన చెక్క, ఒక 2 అనాస్ పువ్వు, ఒక బడా ఇలాచి, ఇది ఒక జాపత్రి, ఒక 5 మరాఠీ మొగ్గ. ఇది వచ్చేసరికి స్పెషల్ మసాలా. ఎస్, అన్ని కొలతల్లో అని చెప్పి స్పెషల్ మసాలా వేస్తున్నాం ఏంటని అనుకోద్దు. ఆయన ఏమన్నారంటే స్పెషల్ మసాలా అని చెప్పేసి మా ఇంట్లో మసాలా అన్నారు. ఇది మా ఇంట్లో మసాలా. ఇది వచ్చేసరికి పలావ్ ఆకులన్నీ, పలావ్ సరుకులన్నీ వేపేసుకుని లైట్గా అది మిక్సీకి పట్టేస్తే ఇదే అనమాట. ఇదేసాం కదా. ఇప్పుడు ఇందులో పలావ్ ఆకులు ఒక 3 పలావ్ ఆకు, నెక్స్ట్ చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసేస్తున్నాం. ఇంకా మన దగ్గర ఉన్నాయి కదా కొన్ని, ఈ సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిరపకాయలు. బేసిక్ గా నేను అసలు కరివేపాకు వేయను పలావ్లో కానీ బిర్యానీలో కానీ. అది ఏమవుద్ది అంటే కరివేపాకు వేస్తే నాకు పులిహోర లాగా, లేకపోతే ఏమంటారు దాన్ని, ఉప్మా లాగా అనిపించింది అనమాట. కానీ వాళ్ళు వేసారు కాబట్టి మనం అదే రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఈక తప్పట్లేదు. ఎక్కువ వేయట్లేదు, నేను ఒక రెబ్బే వేస్తున్నాను కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక గుప్పుడు పుదీనా, నెక్స్ట్ కల్లుప్పు. అది ఉప్పు ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీరు చూసుకుని వేయండి. మళ్ళీ టేస్ట్ కోసం మళ్ళీ వేసుకుందాం. కొద్దిగా వేస్తున్నాను నేను, మళ్ళీ మనం రైస్లో కూడా వేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నిమ్మకాయ నీళ్లు, ఇవి ఒక 2 నిమ్మకాయలు ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే ఒక 5 వెల్లుల్లిపాయలు, 5 నెక్స్ట్ ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. అది అన్నీ కలిసేలాగా ఉల్లిపాయలకి దానికి కూడా. మంచి స్మెల్ వచ్చేస్తుందిరా కలుపుతుంటే. బా టీ షర్ట్ అంతా పాడైపోయిందిరా, అమ్మ జీవితం.
అందుకే యాప్రాన్ వేసుకోమన్నాడు ఆయన. నిజమే, యాప్రాన్ తెచ్చేసుకున్నా సరిపోయేది. ఇది పెట్టుకున్నావు, యాప్రాన్ పెట్టుకోవాలి కదా, గ్లౌజులు కూడా పెట్టుకోవాలి. సర్లే మన ఇంట్లోకే కదా. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ మటన్ వచ్చేసరికి 2 కేజీలు మా ఇంతకు మీకు కొలతలు ఎన్ని కొలతలో చెప్పలేదు కదా. 2 కేజీల మటను, 2 కేజీల రైస్, 2 కలిపి వేస్తున్నాం అనమాట. ఇందులో మటన్ వేసేసుకుందాం. ముక్క చూసారా, మటన్ సైజు ముక్క. దీనికన్నా కొంచెం పెద్దదైనా పర్లేదు. చూడండి కరెక్ట్గా ఉంది, సరిగ్గా ఉంది ముక్క మాత్రం. ఇది 2 కేజీల మటన్ అనమాట. మటన్ వేసుకుని మళ్ళీ ఇందులోనే నిమ్మకాయ నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఇందాక అందులో వేసాం, ఇప్పుడు మటన్లో వేస్తున్నాం నిమ్మకాయ నీళ్ళు. ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం 1 టేబుల్ స్పూను. ఎందుకంటే ఇందాక అందులో వేసాము, ఇప్పుడు మటన్లో వేసాము. నెక్స్ట్ ఇందులో పెరుగు వేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసరికి పెరుగు మొత్తం కేజీ పెరుగు అనమాట. ఇందులో మనం 1/2 కేజీ వేసుకుందాము. తీసుకుని పెరుగు మాత్రం మామూలుగా లేదు చూడడానికి. నేను ఒక్కసారిగా ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాను నేను. అందుకని ఇందాక 2 చేతులతో ఇలా మిక్స్ చేస్తాను అనమాట. ఇదంతా కూడా మటన్కి పట్టేలాగా కలుపుకుందాం. సేమ్ వీడియోలో ఎలాగ ఉంటుందో అలాగే ఉంది కదా. అలాగే ఉంది, సేమ్ అలాగే ఉంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. స్మెల్ వస్తుందా? ఆ మసాలా ఏమన్నా తక్కువైందా అనిపిస్తుందిరా. వీడియోలో ఎప్పుడైనా స్మెల్ వచ్చిందా నీకు? మరి రాలేదు కదా, నీకు ఎలా తెలుస్తుంది? ఆయనలా వచ్చింది అనలేదు కదరా, బాగా వచ్చింది అన్నాను. ఈ మసాలా పౌడర్ కొంచెం వేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది. మొన్న అలాగే చేసావు. వదిలే అయి తక్కువైంది అని చెప్పేసి పోసేసావు. ఓకే, ఇప్పుడు దీన్ని అలా పక్కన పెట్టుకుందాం ఒక 4 గంటలు. చాలాసేపు మన మటన్ మ్యారినేట్ అయింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీ ఇష్టం, మీరు ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నా పర్లేదు, 2-3 గంటలు మీ ఓపిక. ఓవర్ నైట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఏదైనా సరే. ఈ టైప్ ఆఫ్ బిర్యానీ అనే కాదు, ఏ బిర్యానీకైనా సరే. సో ముందు మనం కుక్కర్ పట్టేసుకుందాం. ఈ మటన్ అంతా తీసుకెళ్ళి అందులో వేసేద్దాం. మటన్ని ఒక్కొక్కటిగా అందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి ఇందులో వచ్చే స్టాక్ వాటర్లోనే రైస్లో వాడతాం అనమాట. మన మటన్ ఏమో కొంచెం ముదురు మటన్, వాటర్ వెయ్యాలా ఇలాగే చేసేయాలా అని ఆలోచిస్తున్నాను. కాసేపు ఆలోచించేస్తాను, అర్థమైపోతాను. మొత్తం వేసాను కదా. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు నీళ్ళు, ఇందులో ఉన్న మసాలాను మొత్తం తీసుకొచ్చేస్తున్నాను. మ్యాక్సిమం సరిపోతాయి, అప్పటికి సరిపోకపోతే ఇంకా మళ్ళీ యాడ్ చేసుకోవడమే మనం. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ మూత. ఇది కొంచెం మటన్ని చూసుకోండి, మటన్ లేదనుకోండి ఒక 3 సరిపోతాయి. ముదురుదైతే ఒక 2 విజిల్ ఎక్స్ట్రా అయిపిస్తే మంచిది. మాది కొంచెం ముదురే కాబట్టి నేను ఒక 4 నుంచి 5 విజిల్స్ అయిపిస్తా. అది గైస్, 4 విజిల్లు 5 విజిల్లు అయిపోయిన తర్వాత కలుస్తా. ఇక్కడ మా అమ్మాళ్ళు కొబ్బరి పాలు కోసం కొబ్బరికాయలు కట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇందులోకి ఇది 4, ఇది 1, 5 ఉల్లిపాయలు వేస్తున్నాం. ఇలాగ పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాం కదా. మా అమ్మ ఎక్కువ ఉల్లిపాయలు అయిపోతే తీపి వచ్చేస్తుంది అని చెప్పి భయపెట్టి కేవలం 5 ఉల్లిపాయలు వేపిస్తుంది. అవి కూడా పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట. ఒక్క ఉల్లిపాయ సైజు చూడండి, పెద్ద సైజు. కొబ్బరి పాలు వచ్చేసరికి ఆ కొబ్బరికాయలు మిక్సీ పట్టేసుకుని ఇలా ఒక దాంట్లో తీస్తే కింద పాలు దిగిపోతాయి అనమాట. క్లిక్ అవుద్దంటావా? క్లిక్ అవుద్దా? టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుందా అంటున్నావా? విజిల్ స్మెల్ అయితే అద్దరిపోయింది. విజిల్ లైన్ వచ్చే స్మెల్ పీల్చా. నువ్వు కూడా తిన్నావు కదా అప్పుడు రాయుడు గారి మిలిటరీ హోటల్. నువ్వు అక్క నేను తిన్నాం ఇక్కడ, అంత మిగిలిన వాళ్ళు ఎవరు తినలేదు. ఏళ్ళే చెప్పాలి టేస్ట్. విజిల్ అన్నీ వేయించేసాం. అయ్యి బాబాయ్, అయిపోయిందిరా, మొత్తం వచ్చిందిరా బాబు. ఇంకా ఎలా ఉందో లోపల టెన్షన్ వచ్చేస్తుంది నాకు. సేమ్ అయింది ఎలా అయితే వచ్చిందో. స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు. కానీ ముక్కుడి కిందో లేదో చూడాలి ఇప్పుడు. ఇంకా ఇందులోనే ఉడకాలి మ్యాక్సిమం. వేడిగా ఉంటుంది. బాబా చాలా వేడిగా ఉంది. ఉడకలేదా? ఇంకా ఉడకాలా గైస్? అన్ఫార్చునేట్లీ ముక్క ఇంకా సరిగ్గా ఉడకలేదు కాబట్టి మనం ఇంకో 2 విజిల్లు వేయించడం మంచిది. చుట్టూ మసాలానా, చుట్టూ మసాలా తోసేసి ఇంకొక ఎన్ని విజిల్లు? 6 విజిల్లు వేసాం ఆల్రెడీ. అయినా సరే ఉడకలేదు, మనది కొంచెం ముదురు కదా. ఇంకో 3 విజిల్సా? ఇంకో 3 విజిల్స్ వేయిద్దాం గైస్. మీరు కూడా అలాగే ఓపెన్ చేసి చెక్ చేసుకుని చూడండి ఒకసారి. ఇంకొక 3 కాదు 4 విజిల్స్ ఎక్స్ట్రా వేయించాం. ఎందుకంటే ముదర మాంసం. ఇంకోటి నైట్ అంతా నానబెడితే 3 నుంచి 5 విజిల్స్ సరిపోయి, మనం అంతసేపు నానబెట్టలేదు కదా. ఫస్ట్ మెల్లమెల్లగా చూసుకుంటూ చేయండి. ఈసారి పక్కా ఉడికిపోద్ది.
సరిపోద్దా? అంత మొత్తం ముక్కలు చేసేస్తావేంటే? ఓకే గైస్, సరిపోద్దంట. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. అంటే హోటల్లో ఇలాగే దండం పెట్టుకుంటారు ఊరికే, అదేం లేదు. ఇంకా ప్రాసెస్ మొదలు పెడదాం. ఫస్ట్ ఇందులో వేయాల్సింది గీ. మనం 8 టేబుల్ స్పూన్లు గీ తీసుకున్నాం. గీ వేసుకుని గీ వేసేసి అందులో ఇప్పుడు ఇది కొంచెం వేడైన తర్వాత జీడిపప్పు ఇప్పుడు కాదు, ఇందాక ఏవైతే మనం మసాలాలు ఉన్నాయో ఆ మసాలాలన్నీ కూడా మిగిలిన సగం సగం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ మసాలాలన్నీ ఇందులో వేసేసుకున్నాం. ఆ మసాలాల్లో ఉన్న ఘాట్ అంతా ఇప్పుడు ఆయిల్లో దిగాలన్నమాట. నెక్స్ట్ మసాలాలు కొంచెం వేగినాయి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ కూడా వేసేసి ఇందులోనే పచ్చిమిర్చి, చిన్న ఆనియన్స్ 2 వేసేద్దాం. ఇందాక మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా ఇందులో మటన్లో, కుక్కర్లో వేసేటప్పుడు. మళ్ళీ కొంత కళ్ళుప్పు ఇందులో కూడా వేసుకుంటున్నాం. కళ్ళుప్పు వేసిన తర్వాత నెక్స్ట్ మా ఇంట్లో చేసుకున్న మసాలా ఇందాక ఆల్రెడీ మనం వేసాం కదా అందులో కూడా, మళ్ళీ ఇందులో కూడా వేసుకుంటున్నాం. ఇందాక ఆల్రెడీ మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం, మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. 1.5 కొద్దిగా వేసుకున్నాం అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకుని ఇది పచ్చివాసన పోవాలన్నమాట. ఇప్పుడు ఈ జీడిపప్పులు స్టార్టింగ్లో వేయాలి, మర్చిపోయి వేయడం, అందుకనే ఇప్పుడు వేసేస్తున్నాను జీడిపప్పులు. మరి మాడిపోతుంది అమ్మ, మాడిపోతుందమ్మా ఇది. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు కొత్తిమీరని పుదీనా కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో. నెక్స్ట్ ఇందులో మటన్ పీసులు వేసేసుకుందాం. వేసామ్మా, ఎక్కువ మగ్గిపోయినాయే కదా, బాగానే ఉందా? దుమ్ములు గ్రేడింగ్ చేస్తే మనకు మొక్కలు ఉండవు. వాళ్ళు అంతే పెద్ద పెద్ద వండుతారు కాబట్టి వాళ్ళు కొట్టించుకునే మటన్ ఇవన్నీ తేడా ఉంటాయి. ఇది 2 కేజీల బియ్యం ఈ గిన్నె నిండా ఉంది చూసారా. ఇప్పుడు మనం ఇవి నానబెట్టుకోవడం గట్ట ఏం చెయ్యం, డైరెక్ట్ కరిగేసి నీట్గా అందులో వేసేస్తాం. సో నీళ్లు బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి 1.5 గిన్నె నీళ్లు తీసుకోవాలి. ఏ నీళ్ళు అంటే నార్మల్ నీళ్ళు కాదు. ఇప్పుడు ఏవైతే మనకి మటన్లో నుంచి వచ్చిన వాటర్ ఉన్నాయో మసాలా వాటరు అవిని, నెక్స్ట్ కొబ్బరి పాలు, ఇదిగోండి కొబ్బరి పాలు, ఈ 2 కూడా మిక్స్ చేసి 1.5 గిన్నె అవ్వాలి. అవి మనం డైరెక్ట్ వేసేయడం కాదు, అది ఎంతైతే టెంపరేచర్ ఉందో అంతే టెంపరేచర్ ఇవి కూడా మరగాలి. ఆ మరుగుతున్న నీళ్ళు తీసుకెళ్ళి అందులో వేయాలి. అది ఎప్పుడు వేయాలో చెప్తాను రండి. ముందు ఈ మరగబెట్టేద్దామా, ఈ మరగబెట్టామా 2 కలిపేసి ఇక్కడ చూసుకుంటే కట్టా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం అందులోకి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ బిర్యానీకి గుంటూరు విజయవాడ సైడు ఈ టైప్ ఆఫ్ బిర్యానీకి పక్కా కట్ట ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే ఏదైతే మనకు కొబ్బరి నీళ్ళు ఉన్నాయో మసాలా వాటర్ ఉన్నాయో అవి బాగా మరిగిపోతున్నాయి. అవి తీసుకెళ్ళి ఇప్పుడు ఈ మటన్లో వేసేద్దాం. అమ్మాదా వాటర్ తెచ్చాయి రే, ఇది మాత్రం క్లిక్ అవుతారా రాయుడు గారు మిలిటరీ హోటల్కి పోటీగా ఒక రెస్టారెంట్ పెట్టేద్దాం మనం. వేసే సూపరు. ఆ వాటర్ మొత్తం వేసేసాం ఇందులో. ఇప్పుడు ఒకసారి ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూపిద్దాం. మూలుగు బయటకు వచ్చిందిరా, మూలుగు లాగాల్సిన పని లేదు, బయటకు వచ్చింది. విజిల్ వేయించాం కదా గట్టిగా, అది ఇరక్కుండా ఉంటే చాలరా. ఎవడి ప్లేట్లో పడుతుంది కానీ అదృష్టవంతుడాడు. కొట్టాం రైస్, కొట్టి వేసే రైస్ వేసే. సూపరు. ఇప్పుడే కదా వేసాం, అప్పుడే ఏమీ ఇదవ్వదు. ఒక్క 2 నిమిషాలు ఉంచి దమ్ పెట్టేసుకుందాం. ఇంకా ఫైనల్గా దమ్ పెట్టేసుకుందాం. ఇలా ఇవ్వమ్మా. ఈ రేకు ఉంది చూసారా, ఈ రేకు పెట్టి ఈ రేకు మీద బిర్యానీ ఉందో చూసుకుని, మధ్యలోకి వచ్చిందో లేదో చూసుకుని పెట్టేయాలి. దీని మీద బరువు పెట్టాలి ఇప్పుడు ఏమైనా. ఫైనల్గా అది ఈ బరువు పెడితే ఒక 20 నిమిషాల్లో మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. ఒక 20 మినిట్స్ అవుతుంది పెట్టి, ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాం. పట్టుకోమ్మా. బాగానే ఉంది కానీ ముద్దగా అనిపిస్తుంది ఏంటి? తిప్పు కలుపు. ఇదిగో ముద్దగా లేదా? ఓ మొక్క ఇడిపోతుంది చూసుకో, చివరి నుంచి. అది బాస్మతి కదా, కాసేపు చల్లబడితే అది రైసులో ఉన్న ఇది పోద్ది అనమాట. సూపరు, బాగానే వచ్చిందే.
కింద లైట్ గా మామిడి పట్టినట్టు అనిపిస్తుంది ఏంటి? కంటే మనం ఏం చేయాలంటే రేక్ ఫస్ట్ పెట్టేయాలి. ఆహా కొంచెం ఇంకా కొంచెం వాటర్ తగ్గించి రేక్ ముందు పెట్టేయాలి. అయినా వాళ్ళకిలాగా ఎక్కడ వస్తుందిలే, సేమ్ వాళ్ళంటే ఎక్స్పీరియన్స్. అవును, కానీ ఇలా వచ్చిందంటే గొప్పే. ఫస్ట్ టైం ఎన్నిసార్లు చేస్తే అంతవరకు వచ్చారు మరి. ముక్క ముక్కిడిపోద్ది అని భయం వేసేస్తుంది. సూపర్. మా ఇఫ్తార్ అయిపోగానే టేస్ట్ చూసేద్దాం. మూత పెట్టే మళ్ళీ ఇది అయిపోతుంది. ఇప్పుడే ఇఫ్తార్ కంప్లీట్ అయింది, ఇంటికి వచ్చాం. ఇంక వెయిట్ చేయలేకపోతున్నాం, అర్జెంట్గా బిర్యానీ టేస్ట్ చూసేయాలి. ఇది కట్టానా దాల్చానా అనేది అర్థం కావట్లేదు. మటన్ దాల్చా అంత గైస్. ఇంకా మన వేడి వేడి బిర్యానీ త్వరగా వడ్డించండి ప్లేట్లలో. మా నాన్న వడ్డిస్తారు, వడ్డించండి నాన్న. మా నాన్న ఆల్రెడీ టేస్ట్ చూసారు కానీ చెప్పలేదు మాకు, మేము ఇన్ఫ్లుయెన్స్ అయిపోతామేమో అని. చాలా కుళ్ళోడు కదా వద్దు చెప్పకండి, మేము మళ్ళీ వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. మీరు బాగుందన్నారు అనుకో, వీళ్ళు మళ్ళీ బాగాలేదంటే మీరు ఎక్కడ ఫీల్ అవుతారని వాళ్ళు బాగుందంటారు. ఏంటమ్మా మనం వండింది ఏది బాగుందని మాత్రం చెప్పను. నా కొడుకులు ఏ చేసిన పొగడం పెట్టుకుంటా. ఎంత పొగడకూడదు బుజ్జి, మన పిల్లలు మనం పొగడుకోకూడదు. ఓకే గైస్, నేను కాదు ముందు మెయిన్ అక్కాని వలీగాడు టేస్ట్ చూసి చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు రాయుడు గారి మిలిటరీ హోటల్లో టేస్ట్ చూసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. మరి అంత కంపేర్ చేసుకోకూడదు మనం, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్కి మనకి చాలా తేడా ఉంది. ఫస్ట్ టైం కాబట్టి ఎలా వచ్చిందో చెప్తారు. దమ్ దమ్ మటన్ దమ్ దమ్ దమ్. ఆ వీడియో చూసాను ఇందాక, ఆ పాట అదే తిరుగుతా ఉంది నాకు అప్పటి నుంచి. మనం వెళ్ళినప్పుడు ఇదివరా మళ్ళీ టేస్ట్ చూడు. ఇలా పక్కన తీయండి. అందులో ఆల్రెడీ వచ్చినట్టుందిరా చూడు, రైసే కనబడుతుంది. లాగు నోటితో లాగు. రైస్ ఇది మొత్తం అది వచ్చేసింది. అది వస్తుంది మరి, ఇంకెందుకు లాగడం. ముక్క ఎలా ఉడికిందో చూపించు. అరే ముక్క ఇంకా బ్లాక్ ఏ వచ్చింది ఏంటమ్మా, పింక్ రాలేదు. బాగా ముదరదే. ముదర మాసం తెచ్చారేంటి నాన్న? ముదరదండి బాబు, ఎన్ని విజిల్స్ వేయించాము మేము. విజిల్స్ చాలా గట్టిగా ఉంది. అది ముదర మాసం అయితే అంత నల్లగా ఉంటది, మీకు లేత మాసం ఉంటది. పీస్ చూడండి. రే ఫస్ట్ టైం మటన్ ఎంత బాగా ఉడకడం. ఒక ముద్రదైనా కూడా తవ్వేసాం లోపలికి. ఓకే, రైస్ రైస్ ఉడికిందా, పలుకుగా ఉందా? రైస్ కూడా బాగా ఉడికింది, చాలా బాగా ఉడికింది. అక్క నువ్వు కూడా ఇలా టేస్ట్ చూసే. చూడాలంటావా? ఏంటి ఒకటి ఏంటంటే వద్దు 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 నాకు వద్దు వద్దు చిన్న వద్దు. ముక్క ముక్క లేకుండా ఎలాగ వద్దొద్దా అంటావు? ఉందమ్మా సరిపోద్ది. ముక్క లేకుండా ఎందుకు నన్ను వేసారు? ముక్క ఉందమ్మా మెత్తగానే ఉందిలే. అంటే మా అక్క ఇంటికి తీసుకెళ్ళిపోతానంది, ఇక్కడ తిన్నంది, టేస్ట్ కోసం పెట్టాం. అది కూడా చెప్పేస్తాడు. కమాన్. ఏంటది? బొచ్చు కాదు, ఏం వచ్చురా గొర్రెది. అది అందులో అవి ఉంటాయి. వచ్చింది మరి, వచ్చింది వచ్చింది నిజంగా వచ్చింది నిజంగా. అది తింటుండే మళ్ళీ నీకు పెట్టగానే నాకు ఆ ఫ్లేవర్ వచ్చింది. వచ్చింది ఏమొచ్చింది? ఆ ఫ్లేవర్ వచ్చింది. పెట్టగానే వచ్చిందిరా. నిజంగా ఇది రాయుడు గారి మిలిటరీ హోటల్ వైజాగ్ లో ఉంటది, ఒక రెస్టారెంట్ వైజాగ్ దగ్గర. మేము ఒకసారి తిన్నాం. అవును, అక్క వాళ్ళ రెసిపీ అనమాట ఇది. అంటే వాళ్ళ రెసిపీకి ఎక్కడ దొరకదా? అంటే ఎవరి రెసిపీ వాళ్ళదే, ఒక చోట దొరకదు ఇంకో చోట దొరకదు. వాళ్ళు ఏంటంటే వైర్ లైన్ వాళ్ళు ఎలా అవుతుంది ఎలా వాళ్ళు రీసెంట్ గా వీడియో పెట్టారు అనమాట, అది చూసి చేసాం. అయితే వచ్చిందంటావు? వీళ్ళు తిన్నారు కదా. వచ్చింది. బాగుంది. నేను పెట్టుకోగానే ఆ ఫ్లేవర్ తగిలింది నాకు. మనం ఫస్ట్ పెట్టుకోగా నువ్వు తిని చెప్పు. ఇప్పుడు నన్ను రెస్టారెంట్ గట్టా పెట్టమని చెప్పకండి, నాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు. రమ్మని రెస్టారెంట్ పెట్టమంటారు. నాకు కూడా ఏంటి ఎక్కువ వద్దు నాన్న, కొద్ది తక్కువ. చిన్నాన్ని రమ్మన్నాను తినడానికి, చిన్నాన్ని రాలేదు. అరే బాగా ఉడికిందిరా ముక్క, కానీ పింక్ రాలేదురా ముక్క. నాకు అదే మెంటలు వచ్చేస్తుంది. టేస్ట్ చూద్దాం. బాగుంది, కాకపోతే ఇంకొంచెం ఘాటు పడుతుంది. అంటే కొంచెం కూడా కారం వేయలేదు కదా ఇందులో. అయితే ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకో స్పూన్ పెంచుకోవాలా? చేస్తారు కదా, మనం 10 వేసాము, ఇంకొక 10 గానీ 5 పెంచినా పర్వాలేదేమో. చాలా మసాలా అది ఏం లేదు, పోతాం. అల్లం పేస్ట్ పడద్ది, అల్లం వెల్లిపాయ పేస్ట్. కొంచెం
గరం మసాలా పౌడర్ కొంచెం కొంచెం వేస్తే గరం సరిపోతుంది. నాకు అది అంతే, ఇంకేం లేదు. ఇందులో స్టార్ ఐటమ్ పడలేదు. స్టార్ ఐటమ్ స్టార్ అదేంటి కలిపి ఇంకో స్టార్ ఐటమ్, ఆ చిన్న ఉల్లిపాయ స్టార్ ఐటమ్ కూడా తిండి. చిన్న ఉల్లిపాయ ఉందో కనబడదేమో, ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుంది అది. చాలు చాలు. కట్టా కూడా కలుపుకుందాం. కట్టాలో ఫ్యాటు, మటన్ ముక్కలు అన్నీ వేసారు మా వాళ్ళు. కట్టా కలిపి ఆనపకాయ మొక్క పెట్టి మూలిగా ఎవరి దాంట్లో పడిందో, మూలిగా బయటకు వచ్చింది కదా, అది మొక్కలు అయిపోయి ఉంటదేమో, కరిగిపోద్దా? కరిగిపోద్ది వేడికి లోపల బందు. ఛీ, ఇది బయటకు వచ్చింది అనవసరంగా. ఏ, కట్టాతో సూపర్ ఉందిరా. రమ్మన్న కూడా అది కట్ట బాగుందా? కట్టాతో చాలా బాగుంది. పుల్లగా కారంగా బావుడికి మొక్క కూడా సూపర్. చాలు, ఇంకో 4-5 సార్లు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేది. ఫస్ట్ టైం కాబట్టి అటు ఇటు అయింది. అరే ఒలి బాబా చేసుకోవాలి ఏర్పాటు చేసే ఏంటి రెస్టారెంట్ అంతే. ఎందుకు ఇంత బాగున్నప్పుడు అది ఒకటి వేసుకుని అమ్మేడతారు. ఒక్కటి చాలు, 10 ఐటమ్స్ పెట్టకూడదు. నెంబర్ 1 సరికి ఏదైనా ఒకటి చాలు. 4-5 రకాలు 10 రకాలు పెట్టేయి. పెట్టేసి నువ్వు వంట ఏదో ఉందంట సామెత, ఏంటది, పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చాలా రెసిపీ ఏదో మనం ట్రై చేసేసి కొంచెం బాగా వాటలు పెట్టేయాలంట. మరి నేను చెప్తాను రా గట్టిగా. మీరు తిన్నారు కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇందాక సరిపోలేదు అన్నావు కదా, పై తీసుకున్నాను నేను. ఇప్పుడు అంతా కలిపిన వల్లనే నీవు నా కొడుకు అని కాదు కానీ ఎక్స్ట్రా కొందరా పోన్లే. నెక్స్ట్ నాకు నచ్చింది. నేను ఇష్టపడిన అసలు నేను బాగా ఇష్టం, పలావే తింటారు. మా నాన్న అసలు తినరు దమ్ బిర్యానీలు, పలావులు. కానీ బాగుంది, అవి ఇష్టం లేక అవి వండకే నాకు రాలేదు చాలా బాగుంది. పలావులు వండడం. అది మే మ్యాటర్. నిజంగా బాగా వచ్చింది, కానీ వాళ్ళ దగ్గర వచ్చినంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు కూడా. ఎందుకంటే వాళ్ళ చేయి తిరిగిపోయి ఉంటుంది కదా. సో ఈ కొలతలతో మీ అమ్మగారిని అడిగితే ఇంకా కొంచెం అటు ఇటు చెప్తారు. ఆ కొలతలతో సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే ఇంచుమించు టేస్ట్ అయితే వస్తుంది. లేత మటన్ తెచ్చుకోండి, కొంచెం ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఇంకొంచెం పెద్దవి తెచ్చుకోండి. లేత కొబ్బరికాయలతో కూడా కొబ్బరి పాలు తీసుకోండి. ఈరోజు సండే కాబట్టి పక్కా ట్రై చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.